లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. భారతదేశంలో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక రహస్య ఆలయాలు ఉన్నాయి. కొన్ని స్వయంభూ ఆలయాలు కాగా మరికొన్ని మానవ నిర్మిత ఆలయాలు, చరిత్ర ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. అయితే చరిత్ర మరుగున పడిన అనేక ఆలయాలు తవ్వకాలలో బయటపడుతూ గత వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అలాంటి ఆలయం ఒకటి ప్రస్తుతం వార్తలు నిలిచింది. వెలుగులోకి వచ్చిన ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల పురాతనమైనదిగా పురావస్తు శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఈ ఆలయ ప్రస్తావన రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా కలికిలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ చారిత్రాత్మక ఆలయం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో ఇసుకలో నాగేశ్వర స్వామి ఆలయం ఉంది. 2020లో చేజర్ల మండలం పరిధిలో పెరుమాళ్లపాడు గ్రామం వద్ద ఇసుక తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఇసుకలో నిక్షిప్తమై ఉన్నట్టు స్థానికులు విశ్వసిస్తున్నారు. అంతేకాదు, జానపద కథల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని చెప్పబడింది. ఈ ఆలయాన్ని 19వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించి ఉండవచ్చని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. పెన్నా నదిలో 1850 సంవత్సరంలో వరదల తర్వాత ఇసుకలో ఈ ఆలయం కూరుకుపోయింది. ఈ ఆలయం కింద 100 ఎకరాల మాన్యం ఉంది. అంతేకాదు, పెన్నా నదికి వచ్చే వరదలు గ్రామాలు ముంచెత్తడంతో 200 ఏళ్ల క్రితం నుంచే ప్రజలు క్షేమంగా నదికి దూరంగా తమ నివాసాలను మార్చుకున్నారు. ఇసుక తవ్వకాలు బయటపడిన ఆలయాల గురించి సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. ఇసుక తవ్వకాన్ని కొనసాగిస్తే ఆలయ నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉందని వారు అడ్డుకున్నారు. తర్వాత చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ చేపట్టారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగాశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కలికి 2898 ఏడి షూటింగ్ సంబంధించి మళ్ళీ ఈ ఆలయ ప్రస్తావన ఉంది. ఓ వార్త నెట్టింట్లో చెక్కలు కొడుతుంది. పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని చిత్రీకరించినట్టు నెట్టింట ప్రచారం జరుగుతుంది.